బావగారు బావగారు రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి బావగారు, రండి రండి. ఏమిటి తటపటాయిస్తున్నారు? మీరంతా కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి బావగారు, లోపలికి రండి. రామ్మా, లోపలికి రండి రండి. భాగ్యం, విజయాల వారు వచ్చారే. రండి బావగారు, రామ్మా. అమ్మా అర్చన, మీ నాన్నగారు వచ్చారమ్మా. నాన్న నాన్న. అయ్యో అయ్యో అర్చన, ఏంటమ్మా చిన్నపిల్లల ఆ పరుగులు? అయినా ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కూడా కాదు. బిడ్డ భూమి మీద పడేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ ఉరుకులు పరుగులు ఆరాటాలు మానుకోవాలి. చూడమ్మా, నువ్వు ఏ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇంటి పనులన్నీ నేను చూసుకుంటాను కదా. రండి అన్నయ్య గారు. బాగున్నావా అమ్మా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? అర్చన ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్నయ్య ఎలా ఉన్నావు? అమ్మ చెల్లెమ్మ అంతా బాగున్నారా? మాకేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు మనవణ్ణి ఆడిద్దామని ఆరాటంగా ఉన్నాం. బావగారు, రాణి ఇంకా నిలబడ్డావేంటే? ఆ కుర్చీ తీసురా, ఆ చాప కూడావి. బావగారు కంగ్రాట్స్. బావా కంగ్రాట్స్. కంగ్రాట్స్ బావా. రండి అన్నయ్య గారు, రండి. రండి బావగారు, రండి. ఒక్క నిమిషం కూర్చోండి. ఇక్కడ ఇవి. అర్చన తీసుకో, ఇవి తీసుకో. ఏంటి ఇది? తీసుకో అర్చన. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. చూడమ్మా, మీరు ఇలా కూర్చోండి. అల్లుడు వినోదు, కూర్చో. నాన్న, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఉండమ్మా, మేమిద్దరం ఉండగా నువ్వు కాఫీ తీసుకురావడం ఎందుకు? నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. రాణి, నువ్వు వెళ్ళి కాఫీలు తీసుకురా. అయ్యో అత్తయ్య, పర్వాలేదు. ఏం లేదు బావగారు, అర్చనకి మీ ఇంట్లో అన్ని పనులు తనే చేయటం అలవాటు. ఆ అలవాటు కొద్దీ అన్ని పనులు తనే చేస్తానంటుంది. భాగ్యం అసలు ఏ పని చేయనివ్వట్లా. పైగా ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్న పిల్ల. ఇదిగో అమ్మాయి, నువ్వు ఏ పని చేయకూడదు. చూడండి, మరీ చిన్న చితకా పనులు కూడా చేయకుండా అతిగా రెస్ట్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాస్తైనా ఎక్సర్సైజ్ అవసరం కదా, లేకపోతే డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓహో, అదొకటి ఉందా? నాకంత బాగా తెలియదులేండి. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా ఆరాటం. మీరన్నది కూడా నిజమేనండి, కానీ మొదటి 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ తర్వాత అంతో ఎంతో పనులు చేయాలనుకోండి, కానీ ఇప్పుడే చేస్తే ఎలా? మాయ గారు, బావా మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు పనికి టైం అయింది, నేను బయలుదేరతాను. ఏంటల్లుడు గారు, అంత టెన్షన్గా టైంకి వెళ్ళారా? మీ షెడ్డు మీ పని, కాస్త వెనక ముందుగా వెళ్ళొచ్చు కదా. మేమంతా వచ్చాం కదా, కాసేపు మాతో సరదాగా గడపండి. అవును బాబు గారు, మా కోసం ఈ ఒక్కరోజు కాస్త టైం అడ్జస్ట్ చేసుకోండి. అవును, మేమందరం ఇక్కడ ఇంత ఆనందంగా ఉంటే మీరేంటి తండ్రి కాబోయే కథానాయకుడై ఉండి అలా ఉన్నారు? వాడు ఒక రకమండి, సిగ్గెక్కువ. వాడే కడుపుతో ఉన్నట్టు ఫీల్ అయిపోతాడు. అందుకే ఆ బిడియంతో ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అని ఎదురు చూస్తున్నాడు. అవునవును, బావగారికి కాస్త సిగ్గెక్కువే. అవును కదా అర్చన? అవును, ఏరి పెద్ద ఆయన ఎక్కడ కనపడడం లేదే, వారికి ఈ విషయం తెలీదా? అంటే మీరు అడిగేది మా కులదైవం గురించేనా? అదేనండి, మా అన్నయ్య గురించేనా? అవునండి. భలేవారండి, ఆయనకి ఈ విషయం చెప్పబోవటం ఏంటండి? ముందు ఆయనకే చెప్పాం. అన్నయ్య అర్జెంటుగా పనుండి ఊరు వెళ్ళాడండి, రేపు ఉదయాన్నే వచ్చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆయనే ముందుంటారు కదా, కనపడకపోయేసరికి అడిగాను. మా బావగారు గురించి అడిగారు, బాగానే ఉంది. మరి మీ ఇంటి ఆవిడ రాలేదేంటి? కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కూడా రాలేదు. మా ఇంటికి రాకూడదనుకున్నారా? లేక మా మీద ఇంకా ఆవిడ కోపం తగ్గలేదా? అబే, అలాంటిదేం లేదమ్మా. అచ్చని నెల తప్పిందని తెలియగానే ఉబ్బి తబ్బిబ్బైపోయి చాలా సంతోషపడింది.
వెంటనే మీ ఇంటికొచ్చి కూతుర్ని చూడాలని ఆరాటపడింది. కానీ రావడానికి కాస్త వెనకడుగు వేసింది. మీరేమైనా అంటారేమోనని భయపడింది. వెనక ముందు ఆలోచిస్తుంది. 4 రోజులు పోతే తనే వస్తుందిలేమ్మా. నాన్నా, అమ్మకి నా మీద ఇంకా కోపం తగ్గలేదా? లేదమ్మా, నీ మీద దానికి కోపం ఏమిటి? దానికి నీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది నేను నీకు చెప్పాలా? అందరూ ఒకెత్తు, నువ్వొక్కదానివే ఒకెత్తు. మేము వస్తుంటే నీ మీద దాని మనసు ఎంత పీకిందో. దాన్ని అడిగానని చెప్పండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని 1,00,000 సార్లు చెప్పిందనుకో. నిన్ను చూసిన ఆనందంలో అది చెప్పిన విషయాలనే మర్చిపోయాను. ఏంటి, నేనేమైనా తప్పు చెబుతున్నానేనా? కావాలంటే వినోద్ని అడుగమ్మా. అది అవునమ్మా, అమ్మ ఆరాటం అంతా ఇంత కాదు. చెప్పిందే 10 సార్లు చెప్పిందనుకో. ఏనన్నా? అవునమ్మా, అవును. అది కాదు నాన్న, నిన్న మీరంతా ఫోన్లో మాట్లాడారు కదా, అప్పుడు అమ్మ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకెంత బాధేసిందో తెలుసా? అర్చనా, అయిందానికి కాందానికి బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవడం మానే. ఇలాంటి సమయంలో అలాంటి విషయాల గురించి ఆలోచించకూడదు. అది మాట్లాడాలనే ప్రయత్నం చేసింది, కానీ ఆనందంలో దాని గొంతు పెగల్లేదు. అయ్యయ్యో అర్చన, ఊరుకోమ్మా. చూడమ్మా, నువ్వెంత ఆనందంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా పెరుగుతాడమ్మా. సరేనా? అర్చన మీ కూతురండి బావగారు. ఆ మాత్రం చెప్పాలా? అర్థం చేసుకుంటుందిలేండి. కాఫీ తీసుకోండి. ఏంటమ్మా, వట్టి కాఫీయేనా? స్వీటు హాటు లేవా? బావగారి నోట ఈ మాట రావటం చాలా అదృష్టం. ఆ రోజు నగలివ్వటానికి వచ్చినప్పుడు నుంచున్న మనిషి నుంచున్నట్టే ఉండి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. కానీ నాకు చాలా బాధ వేసింది బావగారు. బావగారు, స్వీట్ సంగతి తర్వాత, ఆడు తీసుకుందామంటే నేను రెడీ. అదేనే భాగ్యం. బావగారికి మంచి మేకను కోసి విందు చేద్దాం అనుకుంటున్నా. ఇదిగో డబ్బులు కొట్టు, మేకను కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా. ఇలాంటి సమయాల్లో మేకల్ని కోస్తారా? ఎవరైనా పప్పు పరమానంతో భోజనం చేస్తారు తెలుసా? అవును, కరెక్టే కదూ. ఇదిగో బావగారు ఏమీ లేదా అనేసరికి ఆవేశం ఆపుకోలేక పొంగిపోయి అలా వాగేశారు. సర్లే, ఇదిగో ఉత్త పప్పు పరమాణమేనా? పులిహోర, బొబ్బట్లు అన్నీ చేశాయి. అన్నీ చేస్తాను, నువ్వేం దిగులు పడకు. ఆ రోజున్న పరిస్థితి వేరండి, అలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వేరు కదండి. అమ్మాయి కడుపుతో ఉందన్న ఆనంద సమయం. అందుకే పెద్దలన్నారు, ఎవరి కోపతాపాలైనా తరాలు మారితే మారిపోతాయి అని. కొత్త తరం వాడు రాబోతున్నాడు కదా, వాడే మనందరి మధ్య భేదాలు తొలగించేసేస్తాడులేండి. ఏంటే కాఫీ అలా పట్టుకుని నిలబడ్డావు? చల్లారిపోతాయి, అందరికివ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకొద్దు, థ్యాంక్స్. ప్రియా, కాఫీ ఎందుకే వద్దంటున్నావు? తీసుకో. నాకొద్దు నాన్న. పెద్దవాళ్ళం, మేమే జరిగినవన్నీ మర్చిపోయి కలిసిపోయాం. నీకింకా కోపం పోలేదా? తీసుకో. ప్రియా, నాన్న చెప్తున్నారు కదా, తీసుకో. థ్యాంక్స్. అల్లుడు గారు, అర్చనని చెకప్కి తీసుకెళ్లారా? అది ఓహో, నిన్న రాత్రే కదా విషయం తెలిసింది. ఇవాళ తీసుకెళ్తారా?
అవును, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారు? అంటే మావయ్య గారు ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు. అలాగా, ఏదైనా ముందు నుంచే మంచి డాక్టర్ చూపించడం మంచిది. మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, మేము వస్తాం. లేదంటే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీకంత శ్రమ ఎందుకులేండి. మా ఇంటికి రాబోతున్న వారసుడి విషయం మేము చూసుకుంటాం. మాకు మా డాక్టర్ ఉన్నాడు. ఆయన హస్తవాస కూడా చాలా మంచిది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, అంతా సవ్యంగా జరిగిపోయింది. మంచి ముహూర్తంలో పూజ. చాలా సంతోషం తల్లి. చాలా ఆనందంగా ఉందండి. ఈ అమ్మవారే దాని కడుపున పుడుతుంది అని చెప్పారు. మీ వాక్కు ఫలించి అమ్మ దయ చూపించింది. చూడమ్మా, మంచివాళ్లకంతా మంచే జరుగుతుంది. ఇక మీ కుటుంబంలో అంతా మంచే చోటు చేసుకుంది. ఇకపై సంతోషమే సంతోషం. ఇదిగోండి ప్రసాదం. మీ చేతులతో అందరికీ పంచండి. అలాగేనండి. ఓం శతమానం భవతి శతాయు. ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా విశేషము? మా అమ్మాయి నెల తప్పిందమ్మా. మంచిదమ్మా. ఏంటమ్మా విశేషం? మా అమ్మాయి నీళ్ళొసుకుంది. ఏటమ్మా విశేషము? మా అమ్మాయి నీళ్ళొసుకుంది. ప్రసాదం తీసుకోండి. నా కూతురు తల్లి కాబోతోంది. అందుకే అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం పంచుతున్నాను. ప్రసాదం తీసుకోండి. అన్నయ్య, కావ్య, నువ్వేంటి ఆఫీస్కొచ్చావు? పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళానుగా. ఆ ఉద్యోగానికి మీ మేనేజర్ గారు రికమెండ్ చేశారు కదా. ఆ ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది అన్నయ్య. మండేనే డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. ఓసారి దిలీప్ సార్ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్, చాలా మంచి న్యూస్ చెప్పావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని మా మేనేజర్ గారి పరువు నిలబెట్టావు. నాకు ఆ జాబ్ నా టాలెంట్ కంటే మీ మేనేజర్ గారి రికమెండేషన్ వల్లే వచ్చిందనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఏదో ఫార్మాలిటీకి పెట్టినట్టు అనిపించింది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు తెలుసా? గుడ్, మంచి కంపెనీ, మంచి శాలరీ. పద, మా మేనేజర్ గారికి కలిసి థ్యాంక్స్ చెప్దాం. నేను వచ్చింది అందుకే కదా. పద. వెంకట్, మేనేజర్ గారు ఫ్రీగా ఉన్నారు. లోపల ఆడిటింగ్ జరుగుతుంది, ఎవరిని అలో చేయొద్దని చెప్పారు. అలాగా, సరే కావ్య, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. కూల్ డ్రింక్ ఏమైనా తెప్పించరా? వద్దన్నయ్య. సార్ మీకు ఫోన్. జస్ట్ సెకండ్ వస్తున్నా. కావ్య కూర్చో, ఇప్పుడే వస్తున్నా.